This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న డిఆర్డిఓ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, సో జస్ట్ ఆ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసే విధంగా 190కి పైగా ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మినిమం 12th ఐటీఐ కానీ 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఇంకా డిగ్రీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు వీటికి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ మంచి మంచి జాబ్స్ అప్డేట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మంచి మంచి జాబ్స్ ఇస్తాం కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న డిఆర్డిఓ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. 3 qualifications ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం, అంటే ఇందులో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ మొత్తం. సో ఏ ఆర్గనైజేషన్ ఇది రిక్రూట్మెంట్ చేస్తుందంటే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న ఆర్సీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 3 types ఆఫ్ పోస్ట్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉంటుంది, ఇంకా మీకు టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళకైతే టెక్నీషియన్ పోస్ట్ ఉంటాయి, ఐటీఐ వాళ్ళకైతే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు అయితే ఉంటాయి. టోటల్ 195 వేకెన్సీస్ ఉన్నాయి. ఇనిషియల్గా మీకు 1 year పాటు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి చెప్తున్నాము, drdo.gov.in. మీరు కావాలంటే ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను, అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే 3 types ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పాను కదా, టోటల్ 195 కదా. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతే 40 వేకెన్సీస్ ఉన్నాయి, టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్ ఉన్నాయి, ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకైతే టోటల్ 135 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా టోటల్ మీకు 195 వేకెన్సీస్ ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఈ రిలవెంట్ ట్రేడ్స్లో మీరు ఐటీఐ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, 3 years డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా మీరు బీటెక్ చేసినా సరే ఈ 1 year పాటు అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం మీకు 18 years ఏజ్ అయితే ఉండాలి. 1st September 2025 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. 2021 నుంచి 2025 వరకు పాస్ అయిన ఈ 3 qualifications ఏదున్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఖచ్చితంగా 70% ఆఫ్ ప్లస్ మార్క్స్ అయితే మీకు 100% ఉండాలి. మీకు శాలరీ కానీ స్టైఫండ్ చూస్తే మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ఈ 1 year పాటు స్టైఫండ్ ఇస్తారు. యాక్చువల్లీ మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇనీషియల్గా 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత 1 year పాటు చేసినందుకు మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా డిఆర్డిఓలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు 100% అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సపరేట్గా కొన్ని వేకెన్సీ అన్న తీసి పెడతారు, లేదా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం, క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం 100% ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏమీ ఉండవు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీస్తారు. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 27th September 2025 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే 30 days వరకు, అంటే 26th October వరకు మీరు ఆన్లైన్లోనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే నేను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్స్లో డిఆర్డిఓ అని చెప్పి కామెంట్ చేయండి. నేను మీ రెస్పాన్స్ని బట్టి ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ 27th September రోజు మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి మీకు ట్రై అయితే చేస్తాను. సో మీకు అప్లికేషన్ ఫీ ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, పీడబ్ల్యూబీడీ వాళ్ళైనా, ఉమెన్ క్యాండిడేట్స్ అయినా, జనరల్ వాళ్ళైనా, ఓబీసీ వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లోనే.
సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఒక మాన్యువల్గా అయితే చూద్దాము. ఫస్ట్ మీరు ఈ 2 టైప్స్, మీకు టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా వాళ్ళైతే నాట్స్ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నేను ఈ 2 లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటే మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో నాట్స్ పోర్టల్లోనేమో డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళైతేనేమో అప్రెంటిస్షిప్ పోర్టల్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కొన్ని డాక్యుమెంట్స్ అవుతుంది, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇంకా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాట్స్ పోర్టల్ కిందనే మీకు ఐటీఐ వాళ్ళకు అప్రెంటిస్షిప్ కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు గవర్నమెంట్కి సంబంధించిన అప్రెంటిస్షిప్ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు దీంట్లో ఐటీఐ వాళ్ళు ఈ అప్రెంటిస్షిప్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు 27th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు టోటల్ 195 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.